నంద్యాల జిల్లా బనగానపల్లె లోయగంటి శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు। అనంతరం కమిటీ చైర్మన్ బండి చంద్రమౌళీశ్వర రెడ్డితో సహా పాలక మండలి సభ్యులతో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాగంటి క్షేత్రానికి వచ్చే యాత్రికుల కోసం వసతి గృహాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు। కర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయము ఏదైనా గాని నా ధర్మకర్త బాధ్యతను సక్రమంగా నిర్వర్తించుటకు ఏ వ్యక్తికి గాని ఏ వ్యక్తులకు గాని లేదా వ్యక్తుల సమక్షమున గాని లేదా పరోక్షంగా గాని వారి ఆధ్వర్యంలో దేవాలయము మరెంతో అభివృద్ధి చెందాలని మనమంతా ఆశిద్దాం। చాలా విషయాలు కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది। ఏదైతే కమిటీ కొత్తగా ఏర్పడిన తర్వాత తీర్మానాలు చేసి ఇక్కడ చాలా చోట్ల కూడా కొన్ని అడగడం జరిగింది। భక్తుల వాహనాల కొరకు పార్కింగ్ స్థలం సరిపోవడం లేదు, కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి, వాటిని కూడా డెవలప్ చేయాలని ఉన్నారు। అదేవిధంగా ఆలయం ముందు కూడా సీసీ రోడ్లు కొద్దిగా కావాలన్నారు। వసతి గృహాలు అవసరం ఉన్నాయి। చాలా మంది ఇక్కడికి వచ్చినప్పుడు వసతి గృహాలు తక్కువగా ఉండడంతో రాత్రి ఇక్కడ పడుకొని మళ్ళీ ఉదయం లేస్తేనే ఆ ఈశ్వరుడిని మళ్ళీ దర్శనం చేసుకుని పరమేశ్వరుడిని పోవాలని కోరిక కూడా ఉంటుంది। ఎందుకంటే చల్లటి వాతావరణం, మనమందరం కూడా ఒక్కసారి ఉదయం 5:30-6 గంటలకు ఈ యొక్క కొండ మీద పైనుంచి చూస్తే గానీ లేకుంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఉదయం వస్తే ఎంతో ప్రశాంతంగా కూడా కనపడేటువంటి ప్రాంతంలో చాలా మంది రాత్రి ఇక్కడనే పడుకొని ఉదయము ఆ పరమేశ్వరుని తెలుసుకోవాలనుకుంటున్నారు। కాబట్టి దానికోసం కూడా త్వరలోనే